హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. వాళ్ళిద్దరి డెత్ గేమ్లో నా ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ అవ్వాలి? అసలు సహస్ర రాజ్ లైఫ్లోకి ఎందుకు రావాలి? నా గోల్డెన్ డక్ రాజ్ని ఎందుకు ప్రేమించాలి? నన్నెందుకు యూజ్ చేసుకోవాలి? ప్రీతి చేతిలోకి వచ్చే గోల్డెన్ ఎగ్స్ సహస్ర ఎందుకు లాక్కోవాలి అంటూ మోహన్ గారి మణికట్టు మీద స్లోగా కత్తి దింపుతూ ఉంటే నొప్పితో అరుస్తున్నారు ఆయన. ఇంతలో బయట నుంచి బుల్లెట్ సౌండ్. జడుసుకున్నట్టే కత్తి వదిలేసి బయటకు వచ్చిన దీపక్కు కింద హాల్ సెంటర్లో ఒక చేతిలో గన్, మరొక చేతిలో డాక్యుమెంట్స్ తో కనిపించాడు రాజ్. అడవి బర్రెల్లా రాజ్ చుట్టూ మూగేసి ఉన్నారు దీపక్ మనుషులు. అటెన్షన్ పొజిషన్ లోనే ఒకలాంటి టెన్షన్ మెయింటైన్ చేస్తున్న మంద మొత్తం కత్తులు కర్రలతో బాస్ ఆర్డర్ కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళు అటాక్ మోడ్ లోకి దిగే లోపే తన దగ్గర గన్తో గాలిలోకి ఫైర్ చేసిన రాజ్ సక్సెస్ఫుల్ గా దీపక్ ను క్షణంలో తన ముందుకు రప్పించుకున్నాడు. టైం వేస్ట్ చేయడానికి కొంచెం కూడా సిద్ధంగా లేడు మన బల్బు బాబు. రాజ్ హిస్టరీ తెలిసిన వాడే అయినా కూడా రాజ్ పొజిషన్ కి సింహాల మధ్యలో ఇరుక్కున్న గన్కి గోగులా ఫీల్ అవుతూ యు ఆర్ లేట్ అన్నాడు నిలువెల్ల నిండిన నిర్లక్ష్య ధోరణితో. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించడానికి లేట్ అయింది అన్నాడు ఏ భావం మారని ఫేస్ తో సాదా సీదాగా. వాట్ డాక్యుమెంట్స్ అంటూ స్టెప్ వైపుకు వచ్చి అక్కడే నిలబడితే సిచ్యుయేషన్ తన కంట్రోల్లో ఉన్న దగ్గర కంటా వెళ్తే గంగిగో కూడా కొమ్ములతో కుమ్మేస్తుందన్న తెలివితో దూరం మెయింటైన్ చేస్తున్నాడు దీపక్. దానినే భయం అంటారు. ఎంతటి సైకో అయినా చుట్టూ పదుల సంఖ్యలో తన వాళ్ళున్నా అన్ని విధాల పొజిషన్ తన కంట్రోల్లోనే ఉన్న సింగిల్ గా నిలబడ్డ రాజ్ ధైర్యం వాడి వెన్ను చరుస్తూ ఉంటే, నీకు కావలసిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వీటి కోసమే కదా ప్రీతిని భయపెడుతున్నావు, తీసుకొని మోహన్ అంకుల్నిచ్చే అని సుత్తి పోత లేకుండా అడుగుతూ, రా తీసుకో అని రాజ్ చెప్తూ ఉంటే ఆస్తి వ్యామోహం నిండిన దీపక్ కళ్ళు నక్షత్రాలయ్యాయి. 2 స్టెప్స్ కిందకి దిగి రాజ్ చేతులు గన్ చూస్తూ ఆగినవాడు, ఆ గన్ అండ్ డాక్యుమెంట్స్ ఇచ్చి పంపు అని అక్కడి నుంచి ఆర్డర్ వేసి తన మనిషికి కళ్ళతోని చెప్పాడు తీసుకురమ్మని. వెంటనే రాజ్ చేతిలోని గన్ ఇంకా డాక్యుమెంట్స్ వాడి అసిస్టెంట్ చేతిలోకి మారితే అవి మారినంత తేలిగ్గా దీపక్ నమ్మకం బలపడకపోయినా ప్రీతి రహస్యాలు మోహన్ గారి ప్రాణం తన చేతిలో ఉందన్న ధీమాతో నిలబడ్డాడు. డ్రామాని డౌట్ పడుతూ, వాట్ అబౌట్ కంపెనీ అంటూ చేతులు మారి తన దగ్గరికి వస్తున్న డాక్యుమెంట్స్ ని వెర్రి ఆనందంతో చూస్తూ అడిగితే వాడి దృష్టి ఎప్పుడైతే డైవర్ట్ అయిందో, అన్నీ ఉన్నాయి అని పెదవులు కలిపి ఇల్లంతా స్కాన్ చేస్తూ చెప్పాడు రాజ్. రాజ్ ఆన్సర్ విడపడక చెవి 2 చేతులతో పట్టి లాగుతూ వాట్ అని ఘీంకరించిన దీపక్ గొంతుకి డోర్స్ ఓపెన్ చేసి ఉన్న రూమ్ లోని మోహన్ గారు బేజారయ్యారు. తన ఆలోచన రిజల్ట్ చెక్ చేసుకోవడానికి అన్నట్టు ఇల్లంతా రీసౌండ్ వచ్చే రేంజ్ లో అన్నీ ఉన్నాయి, అంకుల్ ఎక్కడున్నారు అంటూ గట్టిగా అరిచి చెప్పాడు రాజ్. ఫ్రస్ట్రేషన్ అరుపులని లైట్ తీసుకున్న దీపక్ 1000 దీపాలు నింపి వెలిగిపోతున్న మొహంతో అందుకున్న డాక్యుమెంట్స్ తిరిగేస్తూ ఉంటే రాజ్ గొంతు వినిపించుకున్న మోహన్ గారు ఓపిక తెచ్చుకొని లేచి డోర్ వరకు వచ్చారు, కానీ దీపక్ చేసిన టార్చర్ కి బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. తన రిజల్ట్ ఇంకా కళ్ళ ముందుకు రావకపోవడంతో మోహన్ గారు అక్కడ లేరా లేక ప్రాణాలతోనే లేరా అని కబలిస్తున్న అనుమానంతోనే ఇల్లంతా కళ్ళు తిరిగేస్తున్న రాజ్ అంకుల్ ఎక్కడా అని అసహనం నిండిన గొంతుతో సునామీ హెచ్చరిక అంత గట్టిగా గర్జిస్తే సిన్హా మెన్షన్ తన చేతిలో ఉందని డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటే రాజ్ ఫ్రస్ట్రేషన్ పట్టించుకోకుండా నవ్వుతున్నాడు దీపక్. ఇంక్లూడింగ్ సహస్రతో కలిపి అందరి సిగ్నేచర్స్ ఉండడంతో ఆ మాత్రానికే మబ్బుల్లో ఎగురుతూ లగ్జరీ డ్రింక్స్ వేసుకుంటున్నాడు దీపక్. బట్ అవి ఫోర్జరీ అని ఆ సర్వెంట్ బ్రెయిన్ కి తట్టనే లేదు. తట్టే అంత తెలివి ఉంటే తడిక వెనక వాడి రహస్యాలు తేట తెలవయ్యాయని ఈ పాటికే తెలుసుకునేవాడు. తాటికళ్ళ కోసం వెతికేవాడిని తడిక వెనక్కి పంపాలని రాజ్ ఇచ్చిన హితోక్తిని చక్కగా అమల్లో పెట్టిన అభినవ్ దీపక్ ప్రతి రహస్యం డిపార్ట్మెంట్ ముందు పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు మనిషి ప్రాణాలు తీసే రేంజ్ కు వచ్చిన డ్రగ్స్ సప్లయర్ దీపక్ ని కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడానికి సదరు సాక్ష్యాలు చెక్ చేసుకున్న ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. కంపెనీ షేర్స్ అన్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. బట్ మోహన్ గారి సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రం
ఆయన సిగ్నేచర్ లేక బోసిగా కనిపించి దీపక్ కళ్ళను మండిస్తే, ఆ ముసలాడి పేరు మీద కూడా షేర్స్ ఉన్నాయా అని సహించలేని వెర్రితో దీపక్ రంకెలు వేస్తూ ఉంటే, అన్నీ తెలిసిన నీకు ఈ విషయం తెలీదా? ఆ షేర్స్ మీద వచ్చే అమౌంటే కదా ఎవ్రీ మంత్ వాళ్ళింటికి వెళ్ళేది అని ఏ మాత్రం హడావిడి పడకుండా ఎత్తి పొడిచాడు రాజ్. మదమెక్కిన మద్యంతో ఊగిపోతున్న దీపక్ తలను టపా టపా కొట్టుకుంటూ, ఇవి కూడా కావాలి అని పేరాసతో అరుస్తూ ఉంటే, డిటెక్టివ్ వాయిస్ తో దీపక్ లెఫ్ట్ సైడ్ రూమ్ డోర్ స్టెప్ నుంచి తొంగి చూస్తున్న మోహన్ గారిని కనిపెట్టిన రాజ్ కళ్ళు ఐస్ ముక్కలో అద్దుకున్నంత కూల్ గా మారిపోయి రిలాక్స్ గా సిచ్యుయేషన్ కి కనెక్ట్ అయిపోయాడు. నీ అసిస్టెంట్ బ్రెయిన్ కి ఆర్డర్స్ తీసుకోవడం తప్ప సొంత డెసిషన్స్ తీసుకునే సత్తా లేదని మళ్ళీ చూపించావు. మనిషిని నీ చేతిలోనే ఉన్నాడు, డాక్యుమెంట్స్ నీ చేతిలోనే ఉన్నాయి. సిగ్నేచర్ తీసుకోకుండా నన్ను అడుక్కుంటావేంట్రా అని ఎప్పటిలా తన బర్త్ మార్క్ బల్బు పండించాడు మన బలుపు బాబు. వెర్రి పరాకాష్ఠకు చేరిన దీపక్ వెంటనే డాక్యుమెంట్స్ తో పాటు వచ్చిన గన్ చేతిలోకి తీసుకొని స్టెప్స్ దిగి వస్తూ, ఫస్ట్ నిన్ను వేసేసి నెక్స్ట్ సైన్ తీసుకుంటా అన్నాడు ఊగిపోతూ. హోరే వెర్రి పువ్వు, అసిస్టెంట్ గా అన్ని రోజులు వర్క్ చేసావు, ఈ మాత్రం తెలివి నీ గుమ్మడికాయలో లేదేంట్రా అని వెక్కిరిస్తూ హాయిగా రెండు చేతులు పైకెత్తి రామ్ చరణ్ లెక్క వేలు విరుచుకుంటూ, షేర్స్ ట్రాన్స్ఫర్ చేసే సిగ్నేచర్ తో పాటు దాన్ని డిక్లేర్ చేసే నా సిగ్నేచర్ కూడా ఉండాలి కదరా అనడంతో ముందుకు వేస్తున్న అడుగు మూడో స్టెప్ మీదే దీపక్ రైట్ లెగ్ ఫెవికాల్ తో స్టిక్ అయిపోతే, కంపెనీ నాది అని పొగరు చూపిస్తున్న రాజ్ బలుపుకి పొందుకు కారం పూసినట్టు మండుతున్న దీపక్ తలదించి డాక్యుమెంట్స్ లో కళ్ళు నిలపడమే హాల్ మొత్తం గింగిరాలు కొట్టింది రాజ్ విజిల్ సౌండ్. ఆ సిగ్నల్ అందుకున్న నెక్స్ట్ సెకండ్ డూప్లెక్స్ వెంటిలేటర్ నుంచి ప్లేస్ చేసిన ఉన్న గన్లోని షార్ట్ ఆబ్జెక్ట్ రిలీజ్ అయింది. క్లోజ్ అండ్ స్లో మోషన్ లో అబ్జర్వ్ చేస్తే అది బుల్లెట్ కాదు, సమ్ లిక్విడ్ లోడ్ చేసిన నీడిల్ అని క్లారిటీ వస్తుంటే, సంథింగ్ ఈజ్ రాంగ్ అని తల పైకెత్తి చిట్లించిన కళ్ళను రాజ్ మీద నిలిపేలోపే రిలీజ్ అయిన ఆబ్జెక్ట్ దీపక్ మెడలోకి చొచ్చుకుపోయింది. తన మెడలోకి దిగినది తడిమి చూసి ఏంటో తెలుసుకునే ఆ కొన్ని సెకండ్స్ లోనే, అంకుల్ క్లోజ్ ద డోర్ అని కింద నుంచి రాజ్ అరుస్తూనే స్టెప్ వైపుకు ఉరికితే, అప్పటికే ధైర్యం చేసి ఒక అడుగు బయటకు వేస్తున్న మోహన్ గారితో పాటుగా దీపక్ కూడా రియాక్ట్ అయ్యాడు రాజ్ ఆర్డర్ కి. బట్ 5 మెట్లు కిందున్నాడు దీపక్. అప్పటి వరకు సహజంగా శాంతంగా రొటీన్ గా సాగిపోతున్న సిచ్యువేషన్ లో అడుగుపోకడి లెక్క ఉన్న దీపక్ బ్యాచ్ అలర్ట్ అయితే రాజ్ స్పీడ్ కి అడ్డుకునే ప్రయత్నంలో విశ్వాసంతో పాటు బలం కూడా చూపిస్తున్నారు కిరాయి మంద మొత్తం. మెడలో దిగిన నీడిల్ పీకి పడేసి పైకి చేరిన దీపక్ స్పీడ్ కి తగ్గట్టే క్లోజ్ అయిన డోర్ వాడి ముక్కుకి ముద్దు పెడితే వెర్రెత్తిన ఆక్రోశంతో లోడ్ చేసిన గన్లోని బుల్లెట్స్ మొత్తం డోర్లోకి దింపేశాడు దీపక్. డోర్ మీద షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ రాజ్ తిక్క 1000 ఎంతలైంది. అది తన రూమ్ కాకపోవచ్చు, బట్ ఈ ఇంట్లో ఉన్నది ప్రతిదీ తనకు అపురూపం. బికాస్ ఆఫ్ సహస్ర యాంగిల్ చూడకుండా తన మీద బలం ఇన్వెస్ట్ చేస్తున్న కిరాయి మంద మీద తన ఎమోషన్ అంతా చూపిస్తున్నాడు రాజ్. అదృష్టవశాత్తు వేగంగా డోర్ క్లోజ్ చేసిన ఆ కంగారులోనే గాయాలతో ఉన్న మోహన్ గారు అదుపు తప్పి పక్కకు పడిపోయారు. లేదంటే డోర్ కి ఎదురుగా ఉన్న ఆయన ఒంట్లో ఒకటో రెండో బుల్లెట్స్ ఖచ్చితంగా ఆయన బాడీలోకి దూసుకు వెళ్ళేవి. ఆ క్షణాలు ఎంత ఉత్కంఠగా ఉన్నాయంటే, డోర్ లోపల నుంచి అరుపులు, డోర్ బయట నుంచి బుల్లెట్ సౌండ్, మిషన్ లెక్క ఇంట్లోకి దూసుకొస్తున్న పోలీసులు, ధీరుడు లెక్క ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో రాజ్, బలమంతా కూడగట్టుకుని అడ్డుపడుతున్న దీపక్ పందుల మంద. తదుపరి భీకర విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్న ఆ క్షణాలు దంపున పడిపోయిన సౌండ్తో నెమ్మదిగా నిశ్శబ్దాన్ని కౌగిలించుకున్నాయి. మురికి మందు కాదు కదా ప్రేతం పట్టినట్టు ఊగిపోవడానికి, సాలిడ్ గా దీపక్ కి సరిపోయే డోస్. లెక్క తప్పకుండా దీపక్ ని 3 నిమిషాల్లో బజ్జో పెట్టేస్తే పేమెంట్ ఇచ్చినవాడు పడిపోవడంతో సుస్సు పోయించే రేంజ్ లో చుట్టేసిన పోలీస్ బాబాయిలను చూస్తూ కీ ఇచ్చినట్టు కిరాయి మందంతా కామ్గా రాజుని వదిలేశారు. థాయ్ మసాజ్ ని మించి సుఖం చూపించారు, కాసేపు కంటిన్యూ చేయాల్సిందిరా అని హెచ్చరించిన వెటకారానికి పోలీసులే కారణం కావడంతో, మూవీ రూల్స్ తెలీదా అంటూ ఇన్ టైంలో వచ్చిన పోలీసుల్ని దెప్పుతూనే స్టెప్స్ మీద సెటిల్ అయ్యాడు మన పలుపు బాబు. వీడికి కామన్ సెన్స్ తో పాటు ఇప్పుడు ఏ సెన్స్ కూడా పనిచేయదు. మూవీ చుట్టం ఆపి ముందుకు వెళ్ళండి
అని అభి సీరియస్ గా గైడ్ చేస్తూ ఉంటే సగం బెటాలియన్ పైకి పరుగులు పెడితే మిగిలిన సగం బెటాలియన్ బర్రెల మందరంతా ఒక గాడిలో నిలబెడుతున్నారు. అందరిలోకి బక్క బాడీతో యవ్వనంగా అందంగా ఆకర్షిస్తున్నాడు ఓ పోలీసోడు. రాజ్ కి ఫోన్ ఇస్తే నిమిషాల పాటు రికార్డ్ చేసిన కుస్తీ పోటీలకి పెదవి విరిచిన రాజ్, అబ్బే ఏది సరిపోదురా తమ్ముడు, నీకు డ్యూటీ ఎక్స్పీరియన్సే కాదు ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అని ఫోన్ రిటర్న్ చేసి, కాసేపు ఇలాగే కంటిన్యూ చేయి, కావలసినంత స్టఫ్ నేను ఇస్తాను అని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఓకే సార్ అని ఉత్సాహంగా యాంగిల్ చూసుకుంటూ పక్కకు వెళ్ళాడు వాడు. వాడు పోలీస్ సినిమాటోగ్రాఫర్ కాదు, చెడగొట్టకు అని అభి చిరాకు ప్రదర్శిస్తుంటే ఇంతలోనే గాయాలతో ఉన్న మోహన్ గారిని మట్టి సుద్దలా మత్తులో ఉన్న దీపక్ ని కిందకి తీసుకొచ్చారు బాబాయ్లు. స్టెప్ సైడ్ కి దీపక్ ని పడేసి బర్రెల బ్యాచ్ మీద పడితే, వాళ్లతో పనుంది వెయిట్ చేయండిరా అంటూ బాబాయ్ లాపి రక్తం కారుతున్న మోహన్ గారి చేతికి ఫాస్ట్ గా ఫస్ట్ ఎయిడ్ చేసిన మన బల్పు బాబు రియాక్షన్ కి అభి ఒంటి మీద వైట్ షర్ట్ మొక్కలైంది. ఆ దెబ్బకి అవక్కైన మోహన్ గారిని హక్ చేసుకుని, ఫాస్ట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి, మా ఫ్యామిలీ బ్యాచ్ వచ్చే టైం అయింది అని పంపించేస్తే, కాలిపోతున్న స్మెల్ కి కన్నింగ్ స్మెల్ పెదవుల మీద నిలిపి తిరిగిన రాజ్ కి తన పక్కనే కానిస్టేబుల్ చేతిలోని మెడికల్ కిట్ చూపించాడు అభి. ఎక్స్పెక్టేషన్ కి కరెక్ట్ గా సెట్ అవ్వాలంటే నిన్నే యూజ్ చేయాలి మామా అంటూ అభి భుజం తట్టిన బల్పు బాబు మీద, నీ శాడిజానికి బోర్డర్స్ లేవురా అని ఫైర్ అవుతున్నాడు లాయర్ బాబు. ఆ శాడిజం ఏ లెవెల్లో ఉందో చూపించడానికి అన్నట్టు బర్రెల మందరి సెంటర్ లో నిలబడి, ఒరే వాడిని పడగొట్టినోడికి ఆ పడిపోయిన వాడు ఎంత ఆఫర్ చేశాడో దానికి 10 టైమ్స్ ఇస్తా అంటూ అభి మీదకి ఊసుకెళ్ళిపారు అందరంతా. బాబు ఆర్డర్ తో ఆ బర్రెల బ్రెయిన్ తో పాటు లాయర్ బాబు బ్రెయిన్ కూడా కన్ఫ్యూజన్ లో కొట్టుకుపోతూ ఉంటే, ఒరే మెంటలోడా ఏం మాట్లాడుతున్నావురా అని అభి చిర్రెత్తి అరుస్తూ ఉండగానే మంద మధ్య నుంచి బాబాయ్ల మధ్యలోకి షిఫ్ట్ అయిన రాజ్, క్యాష్ కావాలా, చెక్ కావాలా, లేదంటే కట్టకట్టాలు కావాలా అంటూ తన వేసిన విత్తనానికి నీరు పోస్తూ నిజమని నిర్ధారించాడు. అంతే, క్షణం కూడా మరో ఆలోచన లేకుండా, క్యాష్ రెడీ చేసుకోండి సార్ అంటూ అభి మీదకి దూకేశారు బర్రెల బ్యాచ్ మొత్తం. పొజిషన్ లో ఫోన్ పట్టుకుని నుంచిన తమ్ముడు భుజం తట్టి, యాక్షన్ మూవీలా ఏ యాంగిల్ మిస్ అవ్వకూడదు అని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్ని ఎంత కళ్ళేసుకుని వింతగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. అదే ఎక్స్ట్రీమ్ వింత ఫీలింగ్ తో, మీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి సార్ అంటూ ట్రాన్స్ లో ఉన్న వాళ్ళ ఫాలో అవుతున్నాడు ఇన్స్పెక్టర్. యూజ్ అయితే ఇన్వెస్ట్ చేసుకో, పేమెంట్ అక్కర్లేదు అని ఇన్స్పెక్టర్ స్ట్రేంజ్ ఫీలింగ్ కి కాంప్లిమెంట్ ఇచ్చి నేల మీద పడి ఉన్న దీపక్ ముఖాన్ని షూ పాయింట్ తో టర్న్ చేశాడు. క్షణం పట్టదు ఎదురుగా ఉన్న బెగ్గర్ బుర్రలోకి బుల్లెట్ దింపి పైకి పార్సల్ చేయడానికి. బట్ అయ్యగారు ఫస్ట్ టైం ఆవేశంతో కాకుండా అంకిత భావంతో వర్క్ చేస్తూ ఓన్లీ ప్యాకింగ్ సెక్షన్ కి కమిట్ అయ్యాడు. అయ్యగారి కాంప్లిమెంట్ తో అదిరి పడుతూనే భుజాలు చరుచుకున్న ఇన్స్పెక్టర్, మీ చేతిలో ఛాన్స్ ఉన్నా ఎందుకు సార్ వదిలేశారు అని ఫీల్ అవుతున్న సాడ్ ఫేస్ తో ప్రశ్నిస్తే, ఆ ఛాన్స్ యూజ్ చేసుకునే రైట్ మాకు లేదులే, ప్యాక్ చేసి పట్టుకుపో అని ఎక్కడికి తీసుకువెళ్లాలో చెప్పి, ఆఫ్టర్ అవర్ ఎమోషన్స్ వీడి సిచ్యుయేషన్ బట్టి స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకో అని హెచ్చరింపుగా ఆర్డర్ వేయడంతో, ఓకే సార్ అని స్పెషల్ ఫోర్స్ ను అక్కడే వదిలేసిన ఇన్స్పెక్టర్ తన టీంతో దీపక్ ని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లిపోయాడు. ఇక్కడ బర్రెల మందిని మడత పెడుతున్న అభి, ఒరే అసలు ఏం చేస్తున్నావో చెప్పి చావు అంటూ గొంతు చించుకుని అరుస్తూ ఉంటే, రియాలిటీ గురించి క్లారిటీ వస్తే యాక్షన్ మూవీలో ఒరిజినాలిటీ మిస్ అవుతుంది మామా అని అభికి తలకి ఆన్సర్ ఇచ్చిన మన బలుపు బాబు మందను మొత్తం డోస్ పెంచమని ఇంకా రెచ్చగొట్టి సహస్రకు ఫోన్ చేస్తూ కిచెన్ లోకి వచ్చాడు. ఏదో తిన్నాను అనిపించి పొట్టలో ఏదోలా ఉంది అంటూ అందరినీ తప్పించుకొని బెడ్రూమ్ లోకి వచ్చిన సహస్ర తలలో తిరుగుతున్న టెన్షన్ కి కాళ్లను కష్టపెడుతూ రూమ్ లోనే చక్రాలు కొట్టేస్తోంది. క్యూటీ బేబీ కూడా అక్కడే ఉంది. టెన్షన్ తో కాదు, యాక్షన్ మూవీ సీన్స్ కోసం సిన్సియర్ గా వెయిటింగ్. ఏది ఏమైనా క్లారిటీ వచ్చేది హంస పాప నుంచే గనక మిస్ చేయకుండా ఫాలో అవుతూ అక్కడే తిష్టవేసి మరీ తింటుంటే ఫోన్ మోగడమే ఫస్ట్ రింగ్ కి లిఫ్ట్ చేసి, ఏమైంది, ఎక్కడున్నావు అంటూ కంగారుతో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది సహస్ర. సరిగ్గా అదే టైంలో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన రాజ్, ఫ్రూట్స్ కోసం వెతుకుతున్నాను అన్నాడు చాలా నార్మల్ గా. అయ్యగారి నార్మల్ ఆన్సర్ కి హంస పాపకి తిక్కరేగితే, ఫొరే మెంటల్, ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిపోతున్నాను,
అందరి డిన్నర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. నువ్వు చెప్పిన టైం కూడా అయిపోతుంది. అంకుల్ గురించి, ప్రీతి గురించి అడిగితే నేనేం చెప్పాలి అంటూ తిట్లతో కథం తొక్కుతూ ఉంటే, ఓ సినా హంస, అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. నువ్వు టెన్షన్ పడి నన్ను హింస పెట్టకుండా డిన్నర్ అవ్వగానే తీసుకొని వెళ్ళు అని ఎప్పటిలా కూల్గా రిప్లై ఇచ్చాడు రాజ్. హాస్పిటల్లో ఉండడం ఏంటి? అసలేం జరిగింది? ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని టెన్షన్తో మళ్ళీ వరుస ప్రశ్నలు సహస్ర నుంచి. నాకన్నా పెద్ద కన్ఫ్యూజనా? నీ పిత్త పరిగెల బ్రెయిన్తో నన్ను ఇరిటేట్ చేయకుండా నా బేబీస్తో పాటు నా ఆర్డర్స్ని కూడా ఫాలో అయిపోవే అని వెంటనే రాజ్ సీరియస్గా అరవడంతో ఇంకేదో అనుకున్న సహస్ర అదే టెన్షన్తో నీ కన్ఫ్యూషన్ ఏంటి అని బెదురుగా అడిగింది. ఇక్కడ యాపిల్ ఉంది. నాకు చాక్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. కాయ కొరుకు తినడం ఇష్టం ఉండదు అని వెటకారం వడ్డిస్తున్న బాబు తిక్క బ్రెయిన్ కి ఇరిటేషన్ మొత్తం నెత్తి మీద కుమ్మరించినట్టు, ఏం చేయాలి అని డ్రామాటిక్ గా సాగతిస్తున్న బాబుతో నీ నెత్తికేసి కొట్టుకో అనేసి కాల్ కట్ చేస్తే, ఈ ఐడియా బాగుగా ఉంది అని కట్ అయిన ఫోన్ కి నవ్వుకుంటూ దానిని పక్కన పెట్టి యాపిల్ క్లీన్ చేసి చాపింగ్ బోర్డ్ అందుకుని ఒక్కటి వేయడమే 3 ముక్కలైన షేప్లెస్ యాపిల్ పీస్ ని ఇష్టంగా కరకరలాడిస్తూ పిల్లనిచ్చిన మామ యోగేంద్రకి కాల్ కొట్టాడు మన బలుపు బాబు. తిండికి బ్రేక్ వేసి ఆశ నిండిన కళ్ళతో క్యూటీ బేబీ ఇన్ఫర్మేషన్ కోసం హంస పాపను చూస్తూ ఉంటే బాబు బలుపుతో ఇరిటేషన్తో తగలబడిపోతున్న సహస్ర, చూసింది చాలు, త్వరగా బెక్కు, వెళ్దాం అని కరిచినట్టే అరిచి బయటకు వెళ్ళిపోతే డల్ ఫేస్ తో తిండికి ఫుల్ స్టాప్ పెట్టిన క్యూటీ బేబీ ప్లేట్ తో సహా పైనకే వచ్చేసింది బయటికి. అందరిది డిన్నర్ కంప్లీట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే బయటకు వెళ్ళిన వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళతో ఎలా చెప్పాలో తెలియని ఇబ్బంది, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పొజిషన్ ఏంటో తెలియని భయం. రెండింటి మధ్య డ్రైవర్ని పిలిచి కార్ రెడీ చేయమని చెప్పిన సహస్ర మీద నిలిచాయి అందరి కళ్ళు. వాడు ఎక్కడికైనా రమ్మన్నాడా అంటూ ముందు మానస గారి ప్రశ్నిస్తే, యోగేందర్ గారికి ఏం చెప్పాడో గాని ఆ కాల్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన రాజ్కి కింద పడి అల్లాడిపోతున్న మంద మధ్యలో నిప్పుల కట్టెలా నిలబడి కనిపించాడు అభి. తగలబెట్టేసేలా ఉన్న లాయర్ బాబు కోపానికి కార్నర్ స్మైల్ తో క్లాప్స్ కొట్టి, వెల్ డన్ మామా, నీ వీరోచిత ఫైట్ చూసి తారించే టైం లేకుండా పోయింది నాకు అని ఫుల్ యాటిట్యూడ్ తో కాంప్లిమెంట్ ఇచ్చి, బట్ యూ డోంట్ వర్రీ, మరొక సెటప్స్ ప్లాన్ చేసాలే, అప్పుడప్పుడు ఇలా మజిల్స్ ని జాయింట్స్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తే యాక్టివ్ గా ఉంటావు అంటూ యువ పోలీస్ నుంచి తీసుకున్న ఫోన్ లోని వీడియో చెక్ చేసి క్యూటీ బేబీకి ఫార్వర్డ్ చేశాడు మన బలుపు బాబు. ఇంకా నిజం ఏ మాత్రం తెలియని మన లాయర్ బాబు, మెంటల్ నా కొడుక, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఎందుకురా ఇలా చేస్తావు, దెయ్యం పట్టిందా అని మండిపడుతూ ఉంటే క్షణంలోనే మార్చేసిన సీరియస్ ఫేస్ తో, మావయ్య స్టార్ట్ అయ్యారు, ఈలోపు బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేయాలి అని సీరియస్ గా అభికి స్టేట్మెంట్ ఇచ్చి బయటకు నడిచాడు రాజ్. ఇప్పటి వరకు చేసిన తలతిక్క పనులని ఎందుకైనా కాని ఇప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన పని విషితని ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలుసుకోవాలి. లాల్లో రక్తపు దెబ్బలతో ఆ వీడియోలో కనిపించిన విషిత రాజు వల్ల చనిపోలేదు అని తెలిసింది. అయితే లోపల ఎవ్వరికి అనుమానం రాని విధంగా విషితని చంపింది ఎవరు అని తెలిసింది కేవలం దీపక్కి మాత్రమే. అక్కడే ఉన్న తన రూమ్ లోకి వెళ్లి షర్ట్ తీసుకుని వేసుకుంటూ బయటకు వచ్చిన అభి అక్కడే ఉన్న స్పెషల్ ఫోర్స్ కి బర్రెల బ్యాచ్ మొత్తాన్ని చెప్పే వరకు వదలకుండా కస్టడీలోనే ఉంచమని చెప్పి ఫాస్ట్ గా బయటకు వచ్చి రాజ్ ఎక్కి కూర్చుని వెయిట్ చేస్తున్న జీప్ ని స్టార్ట్ చేసి దానిలో ఉన్న మినిస్టర్ తమ్ముడు కొడుకు మెడికల్ రిపోర్ట్స్ ఇంకా తన ఫోన్లోని విషిత మెడికల్ రిపోర్ట్ రాజ్కి ఇచ్చాడు చూడమని. మరి అభి మనసులో ఉన్న ఆ డౌట్ ఏమిటి, ఆ రిపోర్ట్ తన డౌట్ ని క్లియర్ చేస్తున్నాయా, అది చూసిన రాజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అందరి స్వార్థానికి ఆడిన ఆటలో తన కూతురు బలిపశువైందని తెలుసుకుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరణ వేదనను మించిన ఆ శోకాగ్నికి ఓదార్పునిచ్చే మందేమిటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.